విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉపకులపతులను తప్పుడుగా వాళ్ళని బెదిరించి అదేవిధంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని మాటలైతే అనడం జరిగింది. అంటే ఇలాంటి విషయాలు వింటూ ఉంటే వాళ్ళు చేసిందల్లా పక్క రాష్ట్రం వాళ్ళు పక్క ప్రజలు అందరూ కూడా అదే చేస్తారు అనే మైండ్ సెట్తోని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న వాళ్ళందరూ అంతే ఉందని అనుకోవచ్చు. ఎందుకు ఇలా మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటు మన నారా లోకేష్ ఫైర్ అవ్వడం కరెక్టే అంటారా? సో ఖచ్చితంగా ఇప్పుడు మనం దొంగతనం చేసిన వాడు ఏమంటాడంటే నేను చేయలేదని భుజాలు తడుముకుంటాడు. ఎందుకంటే 10 మందిలో ఎవరు దొంగతనం చేశారన్నప్పుడు తను ఎక్కడ దొరికిపోతానని ముందే నేను చేయలేదని చెప్తారనమాట దొంగలు. సో ఆ విధంగా ఉంటుంది వైసీపీ నాయకుల ప్రవర్తన అంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే ఆ వీసీలని దౌర్జన్యం చేసి పనులు చేయించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతూ గొడవ పడడం జరిగిందనమాట. దానికి లోకేష్ గారు కూడా లెగిసి పవర్ఫుల్గా సమాధానం చెప్పారు. సో ఎక్కడుందో ప్రూఫ్ చూపించండి, నేను కావాలంటే విచారణ జరిపిస్తా, ఏ కోర్టుకైనా వెళ్దాము, మీరు లేనిపోని నిందలు తీసుకొచ్చి ఇది పబ్లిక్ చూస్తున్నారు, దీన్ని ఇట్లా మీరు తప్పుదావ పట్టించకండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అంత టాలెంట్ ఉండదు, ప్రూఫ్ చేయించాలి ఇదంతా చేసే అంత టాలెంట్ ఉంది. ఎందుకంటే వీళ్ళేం చదువుకోలే. ఒక చదువుకున్నాడు ఏదన్నా మాట్లాడితే వీళ్ళకి నచ్చదనమాట. ఒక చదువుకున్నాడు ఏదన్నా మాట్లాడితే వీళ్ళకి నచ్చదనమాట. ఎందుకంటే వీళ్ళు తప్పు ఎక్కడ వీళ్ళకి వయసు ఎక్కువ కాబట్టి ఒక ఈగో ఫీలింగ్, వాడేంటి మనతో మాట్లాడేది అనే విధంగా గొడవ మాత్రం పడతారు తప్ప మరి అట్లా మీరు గొడవ పడటానికి ఎట్లా ప్రిపేర్ అయ్యి వచ్చారో సమాధానం చెప్పడానికి లోకేష్ గారు కూడా అట్లాగే ప్రిపేర్ అయ్యి వస్తారు ఖచ్చితంగా. ఆయన ఏమి తక్కువ అంచనా వేశారంటే మరి అట్లా వేసినందుకే కదా మీరందరూ ఎవరైతే అంచనా వేసిన వాళ్ళందరూ పోయి ఆయన నిలబడ్డాడు ఈరోజు అసెంబ్లీలో. సో ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా అంటారు లోకేష్ గారు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడమంటారు. ఎందుకంటే బేసిక్ ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళంతా రాజకీయ నాయకులు అయిపోయారు, అది వైసీపీ పార్టీలోనే ఉన్నారు. సో మరి వాళ్ళందరికంటే ఆయన ఖచ్చితంగా ఆయన నచ్చిన భాషలో ఆయన మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుంది కాంటెక్స్ట్, అక్కడ స్పీకర్కి అర్థం అవుతుంది, ఆయన కూర్చునే వెనకమాల కూటమి అభ్యర్థులకు అర్థం అవుతుంది. మీకు అర్థం కావట్లేదంటే ప్రాబ్లం మీలో ఉంది. చిన్న చిన్న బేసిక్ ఇంగ్లీష్ పదాలను ఇంగ్లీష్లోనే వాడతారు ఎవరన్నా. సో ఏంటంటే అతను రాసుకొచ్చి ఒక ప్రాపర్గా ఇది చెప్పాలనుకుంటారు కాబట్టి ఆయన చెప్తారు. సో దాని గురించి అట్లా కాకుండా ఈయన ఇంగ్లీష్లో మాట్లాడదని చెప్పి గొడవ పట్టడం. సో ఏంటంటే బేసిక్ మీకు ఎడ్యుకేషన్ రాదు, అందుకనే కదా మీరు లాస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం పెట్టి ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళు ఎట్లాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే ఉన్న క్లాస్ మొత్తంలో ఒక్కళ్ళు పాస్ అయితే సరిపోద్దా? సో మిగిలిన వాళ్ళందరూ కూడా చదువు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అదంతా ఇవ్వడం. లోకేష్ గారు ఒక మంచి ప్లాన్తో వెళ్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సిలబస్ తీసుకురావాలి, ఏం చెప్తే ఇప్పుడు జనరేషన్కి అర్థమవుతుంది, సో వాళ్ళందరినీ ఎట్లా ముందుకు తీసుకెళ్ళి ఏ సబ్జెక్ట్ని ఎట్లా చెప్పించాలి, దానికి తగ్గ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఎక్కడ దొరుకుతారు, స్టాఫ్ ఎక్కడ దొరుకుతారు, వాళ్ళందరినీ చూసుకొని అందరినీ కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇంకొక 2 yearsకి నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ అన్నీ కూడా చాలా చాలా బాగా డెవలప్ అవుతాయి. వాళ్ళ రిజల్ట్స్ కూడా డెవలప్ అవుతాయి. ఒక కాంపిటేటివ్ ఒక కార్పొరేట్ స్కూల్స్లో లాగా రిజల్ట్స్ వాళ్ళకే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఎవరన్నా కూడా పిల్లలంతా కానీ తల్లిదండ్రులని తీసుకెళ్ళి అవసరమైతే అక్కడ చేర్పించాలనే స్టేజ్కి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. సో మరి ఈ ప్రభుత్వంతో ఉన్న పనితీరు అదే. సో వీళ్ళ మీద ఏదన్నా ఉంటే ప్రూఫ్స్తో వచ్చి మాట్లాడండి, లోకేష్ గారు కూడా సమాధానం చెప్తారు.